ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి నరేష్ లైవ్లో రెడీగా ఉన్నారు. నరేష్, చెప్పండి, కవిత నెక్స్ట్ స్టెప్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో? వచ్చే జూన్ మొదటి వారంలో పార్టీ దిశగా అడుగులు వేయబోతున్నట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్, మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? కేసీఆర్ ఎవరైతే మనుషులతో కవిత చర్చించింది అంటున్నారో ఎవరు వాళ్ళు? దానికి సంబంధించి ఎలాంటి అంశాలని కేసీఆర్ కవిత ముందుంచారు? కవిత ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు? పూర్తి అప్డేట్ ఇవ్వండి. అవుతుంది. ఇదే అంశం మీద బీఆర్ఎస్ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. జాగృతి పేరిట కవిత చాలా ఏదైతే విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఆమె కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. వాస్తవానికి అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత గత 4 రోజులుగా ఆమె ఇంటికే నివాసానికే పరిమితమయ్యారు. కుటుంబ సభ్యులతో మాత్రమే గడిపారు. ఎవరితో కూడా కలిసే ప్రయత్నం చేయలేదు. నిన్న కేసీఆర్కి సంబంధించి ఒక ఇద్దరు దూతలు కవిత ఇంటికి వచ్చిన నేపథ్యం, ఏదైతే రాజ్యసభ సభ్యుడు దామోదరరావు కావచ్చు, సీనియర్ అడ్వకేట్గా చాలా కాలంగా కేసీఆర్తో కలిసి జర్నీ చేసిన గండ్ర మోహన్ రావు, ఇద్దరు కూడా కవిత సుదీర్ఘంగా మంత్రాలు జరిపినప్పటికీ కూడా ఇక్కడ కూడా రాజీ ప్రయత్నాలు కుదరలేదు. కవిత తన దారి తాను చూసుకునే ప్రయత్నాలే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈరోజు జాగృతి ఏదైతే సింగరేణి బెల్ట్ చాలా కీలకమైంది. తెలంగాణ ప్రాంతంలో దాదాపు 26 అసెంబ్లీ నియోజకవర్గాన్ని కలుపుతూ ఆదిలాబాద్ నుంచి దాదాపు కొత్తగూడెం, ఖమ్మం జిల్లా కొత్తగూడెం వరకు కూడా 26 అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపే సింగరేణి బెల్ట్కి సంబంధించి జాగృతి కమిటీని కూడా కాసేపటి క్రితమే ప్రకటించడంతో ఈ ఏదైతే ఊహాగానాలు వాటికి బలపడుతుంది. వాస్తవానికి గడిచిన 10 ఏళ్లుగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి 2023 వరకు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ 10 ఏళ్ల పాటు 9.5 ఏళ్ల పాటు జాగృతి అంత యాక్టివ్గా లేదు. కానీ 2014 కంటే ముందు జాగృతి చాలా ఉధృతంగా పనిచేసింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది కవిత ఆధ్వర్యంలోని జాగృతి. సో మళ్ళీ తిరిగి జాగృతిని గత డిసెంబర్ నుంచి కూడా, వాస్తవానికి గడిచిన సెప్టెంబర్లో ఆమె జైలు నుంచి విడుదలయ్యారు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి. తర్వాత డిసెంబర్ నుంచి కూడా గత 6 నెలలుగా జాగృతి పేరుతో అనేక కార్యక్రమాలను కవిత నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ వేదికల మీద పెద్దగా కనిపించకపోయినప్పటికీ కూడా బీసీ నినాదం కావచ్చు, ఇతర అనేక అంశాలు, ఏదైతే 42% రిజర్వేషన్ అంశం కావచ్చు, అనేక అంశాలను జాగృతి పేరుతోనే నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ జాగృతికి కొత్త కమిటీలు, వాస్తవానికి గతంలో ఉన్న కమిటీలన్నింటిని కూడా రద్దు చేసి ఇప్పుడు కొత్త కమిటీలను కూడా వరుసగా ఏదైతే నియమిస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఆ కమిటీల్లో కూడా బహుజనులకు పెద్దపీట వేస్తూ వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ బహుజనులు కలుపుకునే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కవిత చాలా స్పష్టంగా ఒక క్లారిటీతో కూడా ఉన్నట్లు అర్థమవుతుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఆమె కొత్త పార్టీకి సంబంధించిన అడుగులు వడివడిగా కూడా పడుతున్నాయి. ఏదైతే జనవరి 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఆమె కీలకమైన ప్రకటన కూడా చేసే అవకాశం కనిపిస్తుంది అనేది జాగృతి నేతల ద్వారా మనకి అందుతున్న సమాచారం. ఇందుకు సంబంధించి ఢిల్లీలో కూడా వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. పార్టీ 1-2 పేర్లు కూడా ఆమె ఇప్పటికే పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఈలోపుగానే జాగృతికి అన్ని కమిటీలు, అనుబంధ కమిటీలు, వాస్తవానికి ఒక రాజకీయ పార్టీకి యూత్ కమిటీ, మహిళా విభాగం, ఇలా ఏ విధంగానైతే అనుబంధ సంఘాలు ఉంటాయో అలాంటి అనుబంధ సంఘాలన్నింటినీ కూడా కవిత ఫుల్ఫిల్ ఏదైతే కమిటీలు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ వారం మొత్తం కూడా ఈ రోజు నుంచి రేపు నుంచి, వాస్తవానికి ఈ రోజు నుంచి జాగృతి నేతలతో వరుస సమావేశాలు నిర్వహించబోతున్నారు. వరుసగా అన్ని అనుబంధ సంఘాలను నిర్వహించుకున్న తర్వాత పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళాలనేది ఆమె ఆలోచనగా ఉంది. వాస్తవానికి సింగరేణి ప్రాంతానికి సంబంధించి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పేరుతో అప్పట్లోనే ఒక అనుబంధ సంఘం బీఆర్ఎస్ పార్టీకి ఒక అనుబంధ సంఘం ఉంది. దానికి గౌరవ అధ్యక్షులుగా కవితనే కొనసాగుతూ వస్తారు. గడిచిన సింగరేణి ఎన్నికల్లో మాత్రం ఆ సంఘం ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. సో ఇప్పుడు కవిత ఆ కమిటీని ఎన్నికల కంటే ముందు కేసీఆర్ రద్దు చేశారు. ఇప్పుడు ఆ సంఘం ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ వైపు బొగ్గుగని కార్మిక సంఘం ఉన్నప్పటికీ కూడా కవిత జాగృతి పేరుతో కొత్త సంఘాన్ని ఏర్పాటు చేయడం పెద్ద చర్చాంశంగా మారింది. దాదాపు సింగరేణిలో 11 ఏరియాలు ఉన్నాయి. ఈ ఏరియాలకు కోఆర్డినేటర్లు కూడా ఆమె నియమించారు. ఇంకా మరికొన్ని కమిటీలు కూడా వేయబోతున్న సమాచారం. ప్రతి కమిటీలో కూడా ఆమె బీసీలకు పెద్దపీట వేస్తూ వస్తున్నారు. తద్వారా అటు బీఆర్ఎస్ పార్టీ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చే విధంగానే ఆమె వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారనేది మనకున్న సమాచారం. ఏదేమైనప్పటికీ కూడా గత కొన్ని రోజులుగా కవిత వ్యవహారం అటు బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర చర్చాంశంగా మారింది. ఇప్పటికే ఆమె వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకులు కావచ్చు, ఇతర నేతలు కావచ్చు, ఎవరు కూడా స్పందించడానికి నిరాకరిస్తున్నారు. ఒక రకంగా భయపడుతున్నారు. ఎందుకంటే కేసీఆర్ స్వయంగా కవిత వ్యవహారం మీద ఎవరు స్పందించవద్దని చెప్పేసి కేటీఆర్కు హుకుం జారీ చేశారు. కేటీఆర్ కూడా తన అనుచరులు కావచ్చు, తనకు సన్నిహితంగా ఉండే నాయకులు కావచ్చు, అందరికీ కూడా మౌఖిక ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరు కూడా ఈ అంశం మీద పెద్దగా మాట్లాడలేదు. ఎందుకంటే స్వయాన కేసీఆర్ బిడ్డగా అవడంతో కవిత మీద స్పందిస్తే పార్టీలో ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్న ఏదైతే ఒక ఆలోచనతో ఎవరు కూడా మాట్లాడడానికి సాహసం చేయట్లేదు. సో ఈ నేపథ్యంలోనే కవిత ఎపిసోడ్కి సంబంధించి పూర్తిగా అటు కేసీఆర్ లేదంటే కేటీఆర్ మాట్లాడితే తప్ప దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు. కేటీఆర్ ఏమో ఈ రోజు ఆయన అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. జూన్ 3 లేదా 4వ తేదీన ఆయన తిరిగి హైదరాబాద్ రాబోతున్నారు. హరీష్ రావు ఈ అంశం మీద మొదటి నుంచి కూడా అంటి ముట్టినట్టుగానే
పార్టీలు వ్యవహరిస్తున్నారు. ఏదైతే కవిత ఎపిసోడ్కి సంబంధించి మొదటి నుంచి కూడా ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదు. ఆయన పూర్తిగా ప్రజా సమస్యల మీద మాత్రమే మాట్లాడుతూ జిల్లాల పర్యటనలో ఉన్నారు. సో కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితమైన నేపథ్యంలో ఇక ఎవరు కూడా ఇతర నాయకులు ఎవరు కూడా ఈ అంశం మీద మాట్లాడలేదు. ఏదైనప్పుడు కానీ అటు జాగృతి నుంచి మనకు అందుతున్న సమాచారం మేరకు ఖచ్చితంగా అన్ని కమిటీలు వేసుకుంటూ ముందుకు వెళ్తున్న కవిత అతి త్వరలోనే ఒక సంచలన ప్రకటన చేసే అవకాశం ఉందనేది మనకున్న సమాచారం. అదేవిధంగా అటు కాసేపటి క్రితమే రఘునందన్ రావు కావచ్చు, ఇతర బీజేపీ నాయకులు కావచ్చు, పెద్ద ఎత్తున ఈ అంశాన్ని అటు బీజేపీ కాంగ్రెస్ కూడా చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి. ఏదైతే బీఆర్ఎస్లో ఏం జరుగుతుందనే అంశాన్ని అయితే అటు రెండు పార్టీలు చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా కవిత సొంత దుకాణం పెట్టుకునే దిశగానే అడుగులు వేసినట్టు అనుకున్న సమాచారం.